హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వేడి వేడి టీ రండి అందరం తాగుదాం. ఇది మా చిన్న పాప వాళ్ళ ఇల్లు అండి. మా చెల్లెలు, మా అమ్మ, నేను, మా ఆయన అంతా కలిసి ఇంటికి వెళ్ళాము. తెల్లవారితో లేసి టీ పెట్టింది. వేడి వేడిగా చలికి భలే ఉండిందండి. మా ఇంట్లో మసాలా వడ ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలా వడకు ముందుగా పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లము, లవంగాలు మిక్సీకి బరకగా వేసుకోవాలి. ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా తరిగి ఉంచుకోవాలండి. 1/2 అవర్కు ముందే ఈ శనగపప్పును నానేసుకోవాలండి. ఈ నానేసుకున్న పప్పును బరగ్గా మిక్సీలో వేసుకోవాలి. నున్నగా వేయొద్దండి, నున్నగా వేస్తే అంత బాగోదు. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ కరెక్ట్గా ఉందా అని ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలండి. ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే కలుపుకోవాలి. వేడి వేడి నూనెలో ఇంక వడ వేసుకోవడమే అండి. చాలా బాగుంటుందండి కరకరలాడే వడ. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో. మా ఇంటి రెసిపీ మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. రాయలసీమ స్పెషల్ అండి సంగటి, పితికిపప్పు కూర, వడ, రసం. చాలా బాగుండిందండి ఆ రోజు. ఈ వడను నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, కరకరలాడుతూ. మా రాయలసీమలో నాటుకోడి వడ చాలా ఫేమస్ అండి. చాలా ఇష్టపడతారు ఇక్కడ. ఈ పప్పుతో చికెన్ వేసి వండుతారండి ఇక్కడ. చాలా సూపర్గా ఉంటుందండి. సంగటికైనా, అన్నంకైనా, దోశకైనా, పూరీకైనా చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఒక్కసారి అది కూడా చేసి చూపిస్తాను. ఈసారి ఈ మసాలా వడకు కూడా ఎంత పప్పు వేయాలా, ఎంత పప్పుకు ఎన్ని లవంగాలు, ఎన్ని పచ్చిమిరపకాయలు, ఎన్ని ఎర్రగడ్డలని నీట్గా చూపిస్తానండి. ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో. ముందుది వెనుకది ముందుకు ఎట్లెట్లో చూపించేశాను, ఏమనుకోవద్దండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. సూపర్గా ఉంది.